కర్నూలు జిల్లా కోసిగిలో మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రరెడ్డి సూచన మేరకు కోసిగి మండలం టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో విరాళాలు సేకరించినట్లు ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ముత్తురెడ్డి, సాగునీటి సంఘం మాజీ అధ్యక్షుడు పల్లపాడు రామిరెడ్డి, మండలం కన్వీనర్ జ్ఞానేష్, నాగినేని అన్నయ్య తెలిపారు. కోసిగిలో విరాళాలు సేకరించారు. ఇందులో సర్పంచ్ అయ్యమ్మ 5,000, ఫర్టిలైజర్స్ ఆర్ఎంపీ డాక్టర్లు, లారీ అసోసియేషన్ సభ్యులు, రేషన్ డీలర్లు, ప్రజలు, టీడీపీ నాయకులు, వ్యాపారస్తుల సహకారంతో 3 లక్షల విరాళాలు వచ్చాయని, వీటిని టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రరెడ్డి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ కు పంపనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప, అర్జున్, నరసింహులు, తిప్పప్ప, బసవరాజు, దొడ్డయ్య, వీరేష్ తదితరులు పాల్గొన్నారు. వారంలో విజయవాడలో సంబంధించినటువంటి వరద బాధితుల కోసము మనము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, మంత్రాలయం ఇన్ఛార్జ్ రాఘవేంద్రరెడ్డి గారి ఆదేశాల మేరకు కోసి మండలంలో పల్లెపాడు ముత్తురెడ్డి గారు, రామరెడ్డి గారు, అయ్యన్న గారు, అలాగే వక్కరాని వెంకటేశ్వర్లు గారు ఆధ్వర్యంలో ఈ రోజు అందరి సహకారాలతో ఈ రోజు సహానిధికి విరాళాలు సేకరించడం జరిగింది. ఈ విరాళాలు అందించిన మనకు ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు అయితేనేమి, లారీ యజమానులకు, అలాగే మిర్చి ఏజెంట్లకు, అలాగే రేషన్ డీలర్లకు, అలాగే ఇంకా ఎవరైనా కూడా సాయం ఆర్ఎంబి డాక్టర్లకు, ప్రతి ఒక్కరికి ఎవరైతే సహకారాలు అందించినారో ప్రతి ఒక్కరికి కూడా ఈ కోసి మండల పార్టీ తరఫు, మన కోసి మండల టీడీపీ పార్టీ తరఫు నుంచి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దాదాపు మన కోసి మండలం నుంచి 3 లక్షల ఫండ్ను సీఎం రిలీఫ్ ఫండ్ కి అందజేయడం మన ఇన్ఛార్జ్ అయినటువంటి రాఘవేంద్రరెడ్డి గారి చేతుల మీదుగా అందజేయడం జరుగుతుంది.